మాట అన్నారు. ఆ ఆలుమగలు ఉంటారే వాళ్ళిద్దరూ కూడా జీవితంలో భర్త ఇంటెన్సివ్ కేర్ యూనిట్లోనే ఉన్నాడు అనుకోండి, భార్య అక్కడే కూర్చుంటుంది, చూసి బాధపడుతుంటుంది. అయ్యో పాపం ఆయన ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్నారు, ఇంత బాధపడుతున్నారు అనుకుంటూ ఉంటుంది. కానీ మగలు తగులు కారే మగువలకును అంటారు. ఆమె ఏమైనా ఆయన బాధని పుచ్చుకోగలదా? పుచ్చుకోలేదు. ఆయన ఇంత బాధపడుతున్నారు అని తను తెలుసుకుంటాడు. అలా ఇది చాలా బాధపడుతోంది, చాలా దుఃఖపడుతోంది అని గమనిస్తూ ఉంటాడు ఆయన. తాను ఆత్మగా సాక్షిగా ఉంటాడు తప్ప మమేకము కాడు. అందుకే సుఖమునందు మమేకం లేదు. మమేకం లేదు కాబట్టే బరోడా మహారాణి గారు పంపించినటువంటి బందర్ లడ్డు ఇలా పట్టుకున్నారు తిందామని పెట్టారు భగవాన్. వచ్చినటువంటి వాళ్ళు మా అన్నయ్య మా పినతండ్రి వచ్చారని లోపలికి రమ్మనమని సంజ్ఞ చేశారు. ఆయన ఏం మాట్లాడేవారు కాదు, ఒక సంజ్ఞ చేశారు. ఎందుకు అలా మాట్లాడకుండా ఉండడం అంటే, నిజానికి యథార్థ స్థితి అంటుండేవారు మహర్షి తరచుగా. యథార్థ స్థితిలో ఆనందమునకంతటికీ కారణము మౌనమే. అసలు ఎక్కడ మౌనం ఉంటుందో అక్కడే ఆత్మ యొక్క అనుభవం ఉంటుంది. వాక్కు ప్రారంభమైంది అంటే గుర్తు ఏమిటి? ఏదో ఆలోచన కదిలింది అని గుర్తు. ఆలోచన కదిలితే వాక్కు వస్తుంది. వాక్కు వచ్చింది అంటే తను మౌనం విడిచిపెట్టి కదిలిపోయాడు. తన వాక్కు వల్ల మిగిలిన వాళ్ళు కూడా కదులుతారు. అందుకే ఆయన ఎప్పుడూ మౌనంలోనే ఉండేవారు, మాట్లాడేవారు కాదు. అందుకే ఆయనకి మౌనస్వామి అని ఒక పేరు ఉండేది. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా భయ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రణయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ